హలో అండి. వెల్కమ్ టు మగవా ఎంబ్రాయిడరీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. గొంతే బాగాలేదు. సరే, అయినా సరే గొంతు బాగున్నా బాగాలేకపోయినా ఒక విషయం మీద ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నా. అది ఏంటి అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఫేస్ చేసేదే అనమాట. అండ్ పిల్లలు ఉండే వాళ్ళు మాత్రం మీకు ఒక సీక్రెట్ చెప్తాను. పిల్లలు లేనప్పుడు చూడండి ఈ వీడియో. ఎందుకంటే దీంట్లో గలీజ్ మాటలు ఏముండవు అబ్బా. ఊరికే చెప్తున్నా, పిల్లలు లేనప్పుడు చూడండి, మీ మంచి కోసమే చెప్తున్నా. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. పిల్లల్ని ఫోర్స్ చేసి చదివిస్తుంటాం కదా. ఫోర్స్ చేసి చదివించి వాడికి మార్కులు రాకపోతే మనకుంటది చూడు ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ మాత్రం పిల్లల మీద మాత్రం అస్సలు రుద్దొద్దు. ఎందుకంటే మనం కూడా చిన్నప్పుడు చదువుకున్నాం కదా. ఏమో నేనైతే ఏంటేంటో చదువుకున్నాం, అసలు దానికి దీనికి సంబంధం లేదు. మనం చేసే పనికి మనం చదివే చదువుకి అసలు సంబంధమే లేదు. ఈ మాట చాలా మంది చాలా సార్లు చాలా ప్రదేశాల్లో చెప్పారు. కానీ నేను కూడా చెప్పాలనుకుంటున్నా. ఏంటో ఔరంగజేబ్ అని వాడని వీడని వాడు ఈ సంవత్సరంలో వచ్చిండు మన దేశానికి, వీడు ఆ సంవత్సరంలో వచ్చిండు మన దేశానికి అని సంవత్సరాలు గుర్తుపెట్టుకోలేక సచ్చి సెడి చదివి మార్కుల కోసం అని చెప్పేసి ఎగ్జామ్స్ రాసినాం. ఇప్పుడు ఆ జేబు వచ్చేవన్నా నా దగ్గర జేబులు కుడుతున్నాడా? ఏం లేదు. దానికి మనం మన పిల్లల్ని ఫోర్స్ఫుల్గా ఇప్పుడు చదివిస్తున్నాము. సరే చదవనియండి. చదివిన తర్వాత మార్కులు వచ్చిన తర్వాత వాడికి ఒక 95 అలా వచ్చినాయి అనుకో, నా కొడుకు అంటారు. ఒక 85 అలా వచ్చినాయి అంటే నా కొడుకేనండి అంటారు. అదే కొంచెం ఒక 50 అలా వచ్చినాయి అనుకో, నా కొడుకే అంటే. ఎందుకంటే నేను ఇదన్నీ చెప్పేది మళ్ళీ నా కొడుకు ఇప్పుడు 10th, అందుకని చెప్తున్నా. తర్వాత అదే 20 to 30%, కొంచెం ఒక 40% అలా మార్కులు వచ్చాయనుకో, ఈ నా కొడుకు అసలు నా కొడుకే కాదు, వీడికి అంతా వాళ్ళ బుద్ధులే వచ్చినాయి. మా ఇంట్లో వాళ్ళందరూ సాఫ్ట్వేర్లు, మా ఇంట్లో వాళ్ళందరూ డాక్టర్లు. ఉండేది ఒక్కరే ఆడ సాఫ్ట్వేర్ డాక్టర్ ఎవరో ఒకరు అయి ఉంటారు. వాళ్ళ పేరు చెప్పుకొని మనం బతికేసుకుంటాం అనమాట. నేనేదో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, వీడికి మార్కులు రాలేదంటే అసలు వీడికి నా లక్షణాలే లేవు, వీడి నా జనరేషనే, అసలు నా పిల్లోడే కాదు వీడు అన్నట్టు మాట్లాడతారు. కానీ ఈరోజు మనం అలా మాట్లాడితే ఈరోజు మనం మార్కుల గురించి మాట్లాడితే వాడు రేపు ఆస్తుల గురించి మాట్లాడతాడు. అదే మనం ఈరోజు మార్కుల గురించి కాకుండా ఇప్పుడే మనం చదివిన చదువు దానికి అసలు సంబంధం ఏమన్నా ఉందా? పోనీ నేను చదువుకున్నా, చిన్నప్పుడు అశోకుడు రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటించిన, ఇది ఒక్కటి తప్పించి ఇంకేమన్నా గుర్తుందా చెప్పండి? మీరు చదువుకున్న దాంట్లో గుర్తుంటే కామెంట్ చేయండి. ఔరంగజేబు వచ్చాడు, అక్కడి నుంచి వచ్చాడు, షాజహాన్ తాజ్మహల్ కట్టించాడు, గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని, ఏమన్నా ఉపయోగం ఉందా అసలు మనకి? మన చదువుకి అసలు తెలుసుకోవాల్సిన చరిత్ర ఏమో మనం తెలుసుకోమా? మనకి చెప్పలేదా? మనకి ఏం తెలుసుకోవాలో అది తెలుసుకోకుండా ఆల్రెడీ 2-3 జనరేషన్లు సర్వనాశనం చేశారా? ఎందుకు పనికిరాని వాళ్ళలాగా తయారైపోయినామా? మనం చదివిన చదువుకి మనం చేసే పని ఏమైనా ఉందా? మా తమ్ముడు సాఫ్ట్వేరు, వాడు కూర్చొని ఏందో కోడింగ్ అంట, ఏందో స్పేస్ అంట. ఒరే స్పేస్ ఆడాడో ఉంది, నువ్వేంద్ర ఏడ స్పేస్ అంటున్నావా అంటే, అక్క నీకు దండం పెడతానే, నా పరుగు తీయకే, నేను మీటింగ్ లో ఉన్నా, నువ్వు అంటాడు వాడు. మరి ఆ స్పేస్ ఏందో నాకు అర్థం కాల. స్పేస్ అంట, బార్ అంట, ఏ అంట, బి, అవి ఏబిసిడీలు అప్పుడు చదివినాం కదరా, మరి ఇప్పుడు ఎందుకు ఏబిసిడీలు అంటే? అక్క ప్లీజ్ అక్క, నాకు కొంచెమే బుర్ర ఉంది, నా బుర్ర నువ్వు తినద్దు అంటాడు వాడు. అసలు ఆ చదువుకి ఈ చదువుకి ఏం సంబంధం ఉందా? ట్రిగ్నామెట్రీ నేర్చుకున్నాం, మనం వేసే లెక్కలకి ఆ ట్రిగ్నామెట్రీకి ఏమన్నా సంబంధం ఉందా? చదివినాం చదువు, ఇప్పుడు మన పిల్లలను కూడా మనం అదే చదివిస్తున్నాం. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, 500-600 మార్కులు వచ్చినంత మాత్రాన మన పిల్లలు, 200-300 మార్కులు వచ్చినంత మాత్రాన మన పిల్లలు కాకుండా పోరు. ఎందుకంటే లైఫ్ టైం మనం వాళ్ళతోటే జర్నీ చేయాలి, మార్కులతో కాదు. మనం ఈరోజు ఒక మాట, ఒక ముద్ర వాళ్ళ మీద వేసేసాము అంటే లైఫ్ టైం వాళ్ళు మైండ్లో నుంచి అది తీసేయలేరు అనమాట. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేనేం ఫేస్ చేయలేదు, ఎందుకంటే మమ్మల్ని అంత ఫోర్స్ఫుల్ గా చదివిలేదు. చదువుకోండి నాకు స్కూల్లో పడేసిండ్రు, మనం చదువుకున్నాం, బయటకు వచ్చినాము. తర్వాత మన సిచ్యువేషన్స్ బాగాలేక చదువు కంటిన్యూ చేయలేదు, ఏదో అయిపోయింది, ఏదో పని చేసుకుంటున్నాం. మా తమ్ముడు కొంచెం కష్టపడ్డాడు, చదువుకున్నాడు, వాడు సెటిల్ అయ్యాడు. కానీ ఎవరి లైఫ్ ఎట్లా సెట్ అవ్వాలి అనేది రాసి ఉంటది. సో ఎక్కువ స్ట్రెస్ పెట్టేసి పిల్లల మీద వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టేసి మార్కులు అనబాకండి. ఎందుకంటే ఆ మార్కులతో చేసేది ఏం లేదు.
ఈ రోజు వచ్చిన మార్కులు రేపేం ఉపయోగపడవు, కాకపోతే చదువు వరకు ఉపయోగపడతాయేమో కానీ ఫ్యూచర్ లో వాళ్ళకి కావాల్సింది తెలివితేటలు, వాళ్ళకి కావాల్సింది జనరల్ నాలెడ్జ్, వాళ్ళకి కావాల్సింది భూమి మీద ఎలా బతకాలి, ఈ జనాలు ఈ మోసగాళ్ళు ఈ కథల్లో ఎలా బతకాలి అనేది నేర్పించండి. ఎందుకంటే మన లైఫే ఒక ఎక్స్పీరియన్స్ గా తీసుకుంటారు మన పిల్లలు. సో అసలు నెవర్ గివ్ అప్. మనం ఇంట్లో నీరసంగా అయిపోయింది ఇంకా ఇంకేముంది అంతా అయిపోయింది అని మనం ఎప్పుడైతే డల్ అవుతామో మన పిల్లల ముందు అది చూసారంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా నిజమే ఏముంది ఇంకంతా అయిపోయిందని వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నిలబడండి గట్టిగా. మనల్ని చూసి మన పిల్లలు ఖచ్చితంగా నిలబడతారు. నేను ఎందుకు చెప్తున్నాను, నేను ఫస్ట్ లో ఎందుకు చెప్పానంటే అదే పిల్లలు లేనప్పుడు చూడమని. వాళ్ళ ముందు ఇవన్నీ చెప్పామనుకో వాళ్ళు ఏమంటారు తెలుసా, అబ్బో అసలు ఇవి కదా చేయాల్సింది, మా అమ్మ నన్ను ఊరికే తిడుతుంది, నన్ను తిట్టుకుంటారు, ఈ ఆంటీ ఎవరో బాగుంది నన్ను మమ్మల్ని ఏం అనొద్దని చెప్తుంది అని నన్ను తిట్టుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని కూడా తిట్టుకుంటారు, మా అమ్మ నన్ను ఊరికే చంపుతుంది నన్ను అని. అలా తెచ్చుకోకండి. చెప్పండి చదువుకో అమ్మా నీ ఫ్యూచర్ బాగుంటుందని చెప్పండి. తర్వాత వాడి బుద్ధికి వాళ్ళని వదిలేయండి. ఎందుకంటే వాడు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ముఖ్యం, కానీ ఎంత చదువుతున్నాడు, ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నాడు. 100లో మార్కులు వచ్చినంత మాత్రాన ఉద్యోగం, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏమన్నా జాబులు తెచ్చుకొని ఉన్నారా? వాళ్ళు కూడా చాలా వరకు బిజినెస్లు చేసుకునే బతుకుతున్నారు. ఎందుకంటే చదువుకి నాలెడ్జ్ కి సంబంధం లేదు. చదివినంత మాత్రాన తెలివి కల్లోలు, చదువులేనంత మాత్రాన తెలివి తక్కువ వాళ్ళు అస్సలు కాదు. గుర్తుపెట్టుకోండి, చదువుకున్నా చదువుకోకపోయినా ఎవరి తెలివి వాడుకుంటది, ఎవరి టాలెంట్ వాడుకుంటది. కాబట్టి అస్సలు ప్రెషర్ పెట్టద్దు. నేను ఎందుకు చెప్తున్నాను, ఎగ్జామ్స్ తొందరలో వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మైండ్ లో అయితే ప్రెషర్ ఉంటుంది. పేరెంట్స్ గా మీరు తీసుకోండి, ఆ ప్రెషర్ ఎలా చదువుతాడో ఏంటో అని మీరు తీసుకోండి, కానీ పిల్లల మీద మాత్రం అస్సలు రుద్దొద్దు. నిన్న మా వాడు ఏంటో తలనొప్పి అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్తే వీడు ఒక్కడికే కాదు 10th క్లాస్ పిల్లలందరికీ తలనొప్పి వస్తున్నారు, ఆల్రెడీ ఈరోజు 4-5 వచ్చారు అని చెప్పేసి వాళ్ళ మైండ్ లో ఆల్రెడీ స్కూల్స్ లోనే కొంచెం ప్రెషర్ పెడుతున్నారు మార్కులు తెచ్చుకోండి అని. మనం కూడా ప్రెషర్ పెట్టడం కరెక్ట్ కాదు. అండ్ వాళ్ళ బిహేవియర్ ని గమనించుకుంటూ ఉండాలి, కానీ మనం మార్కులు అంటే మాత్రం అస్సలు పడద్దు. కానివ్వండి, వాళ్ళు తెలివి కొంది వాళ్ళకి తెలిసి వచ్చినప్పుడే చదువుకుంటారు. ప్రెషర్ పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టుకొని. అండ్ ఇంకో కొన్ని ఏంటంటే ఈ ప్రెషర్ లో మార్కులు తక్కువ వస్తే ఇంట్లో వాళ్ళు ఏమో అంటారని సూసైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఒక్కసారి అసలు అది ఊహించుకుంటేనే భయానకం, ఒంట్లో వణుకు పుట్టిద్ది. ఎందుకంటే ఎంత కష్టపడి పిల్లల్ని పెంచి ఈ మార్కుల కోసము ఈ ఉద్యోగాల కోసం వాళ్ళని చంపుకోవడం కరెక్ట్ కాదు. అండ్ మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి ఖచ్చితంగా మనమే నిదర్శనం అవ్వాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా వాళ్ళని తట్టుకొని నిలబడేలాగా మనం తయారు చేయాలి. ఫస్ట్ తల్లి దగ్గరే ఉంటది ఇది ఏది ఏమైనా. ఎందుకంటే మనం ధైర్యంగా ఉంటే మన పిల్లలు ఖచ్చితంగా మనం చూసి బాగా తయారవుతారు. ఇది నేను నమ్ముతా. నాకైతే మా అమ్మ మా నాన్న ఇద్దరు బాగా ధైర్యంగా ఉండమనే చెప్తారు. ఏదొచ్చినా సరే నీ తప్పు లేనంత వరకు నువ్వు తగ్గేదే లేదు, తగ్గొద్దు నువ్వు అంటారు. అట్లనే ధైర్యం చెప్పబట్టే ఇంత దూరం రాగలుగుతున్నాం, ఇంత చేయగలుగుతున్నాము. సో ఇంట్లో ఫస్ట్ మొదటి గురువులు తల్లే. మనం గట్టిగా ఉండాలి, మనం వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, మనం వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచాలి. సో ఇదనమాట, సుత్తి కొట్టినా సరే ఇది ఇన్ఫర్మేషన్. నేను మళ్ళీ చెప్తున్నా, పిల్లల్ని మాత్రం అస్సలు ప్రెషర్ పెట్టద్దు. ఇన్ని రోజులు పెట్టుండొచ్చు, ఇప్పుడు ఎగ్జామ్స్ నాన్న నువ్వు హ్యాపీగా ఎంత రాసేస్తే అంత రాయిరా, ఎన్ని మార్కులు వస్తే అన్ని రానిరా, ఇబ్బంది ఏం లేదు, నెక్స్ట్ చదువు తర్వాత ఇంకా ఫ్యూచర్ లో బాగా తెచ్చుకుందు అనండి. వాళ్ళ మైండ్ ఫ్రీ అయిపోయి ఇంకా ఎక్కువ రాసేసి వస్తారు, ఇంకా ఎక్కువ మార్కులు తెస్తారు. ఇదనమాట ఇవాళ వీడియో అయితే. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే పేరెంట్స్ అందరూ ఆల్మోస్ట్ ఎక్కువ ప్రెషర్ మనమే పెట్టేస్తున్నాం పిల్లల మీద. నాకు అర్థమయ్యి నేనైతే దాదాపుగా వదిలేసా. అంటే వదిలేయడం అంటే పూర్తిగా ఏమైనా చేసుకొని వదిలేయడం కాదు, చెప్తా చదువు అని చెప్తా అంతే. వాడు చదువుతాడా లేదా వాడి ఇష్టం, వాడి మార్కులు తెచ్చుకోకపోతే వాడి లైఫే. కానీ అలా అని మనం నెగ్లిజెన్సీ ఉండకూడదు. ఇది మాత్రం చాలా కష్టం, అటు ఇటు అసలు మనం ఉడికిపోతాం. మనకి చాలా కష్టంగా ఉంటది ఈ టైం, ఈ సిచ్యువేషన్. కానీ 10th ఒక్కటే కాదు, 10th తర్వాత చాలా స్టేజెస్ ఉంటాయి. ఇది ఒక్కటే అని చెప్పేసి వాళ్ళ మీద ప్రెషర్ రుద్దేసి. ఇంకొకటి ఏంటంటే చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న కూడా ఇది ఒక్కటి చదువురా నీకెందుకు, నీ లైఫ్ అసలు సూపర్ ఉంటదని చెప్పింది. 10th అయిపోయిందా, 10th అయిపోయిన తర్వాత ఇంటర్, ఇదొక్కటి, ఆ తర్వాత బీటెక్, ఇదొక్కటి, ఆ తర్వాత జీవితాంతం నేర్చుకోవడమేనా అక్క, ఏం లేదు చదువులో
మనం చదివినా, డిగ్రీలు వచ్చినా, ఏం వచ్చినా మనం నిత్య విద్యార్థులం అయితేనే మన లైఫ్ లో సక్సెస్ అవ్వగలం. అది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మీద అర్థమైపోతుంది కాబట్టి మనం అస్సలు టెన్షన్ తీసుకోవద్దు. ఓకేనా? ఇది వాటి వీడియో అయితే. కానీ ఇది నేనైతే ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటా. కానీ వీటికి వ్యూస్ రాకపోయినా పర్లేదు, నేను వ్యూస్ కోసం చేయట్లే. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది అయినా స్ట్రెస్ తగ్గించుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇంకోటి చెప్పా కదా, 500 వస్తేవా నా కొడుకు కాదు, అలా అనొద్దు. ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో నువ్వు ఆస్తులు ఎక్కువ ఇస్తే మా అమ్మ నాన్న, ఆస్తులు లేకపోతే మా అమ్మ మా నాన్న కాదు అనేస్తారు వాళ్ళు లాస్ట్ కి. అదన్నమాట సంగతి. అంత దూరం తెచ్చుకోకూడదు మనం. ఇది ఆస్తులు, మార్కులు ఇవే కాదు ఇంపార్టెంట్. మనిషికి మనిషి, తల్లికి బిడ్డ, బిడ్డకి తల్లి ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఇవాళ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.